హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 16వ భాగాన్ని వినేద్దాం. ఈ పిల్ల ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? నిజం చెప్పు శ్రీ, మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అందుకే అలికి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అన్నారు వసుంధర గారు. అలాంటిదేమీ లేదమ్మా, నేనెందుకు తనతో గొడవ పడతాను అన్నాడు శ్రీమాన్. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? పోనీ దివి దగ్గరికి వెళ్ళిందేమో, ఒకసారి తనకు ఫోన్ చేయి అన్నారు వసుంధర గారు కంగారు పడుతూ. అమ్మా నువ్వు టెన్షన్ పడకు అంటూ శ్రీమాన్ ఆవిడ చెప్పినట్లుగానే దివికి ఫోన్ చేశాడు. ఏంటి బావా ఈ మధ్య ఆఫీస్కి రావడమే మానేశావు? సరే నీ సంగతి వదిలేయి. సహస్ర ఏం చేస్తుంది? అసలు నాకు ఫోన్ చేయడమే లేదు. ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతా అంది దివి. శ్రీమన్ ఫోన్ మ్యూట్లో పెట్టి, అమ్మా దివి మాటలను బట్టి చూస్తే సహస్ర అక్కడ లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. నాకెందుకో కంగారుగా ఉందిరా, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, పదా వెళ్ళి వెతుకుదాం అన్నారు వసుంధర గారు. సహస్ర వాష్రూమ్లో ఉందని తర్వాత ఫోన్ చేస్తానని దివికి చెప్పి ఫోన్ కట్ చేశాడు శ్రీమన్. ఏమైంది బావకి? కనీసం ఎందుకు ఫోన్ చేశాడో కూడా చెప్పకుండా కట్ చేశాడే అనుకుంది దివి. అమ్మా నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి సహస్రాన్ని వెతుకుతా. ఒకవేళ తను ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని సహస్ర కోసం వెళ్ళాడు. ఆమె కోసం ఊరంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. తను ఒకవేళ హాస్టల్కి ఏమైనా వెళ్ళిందా అనుకుని హాస్టల్కి వెళ్ళాడు. అక్కడ వార్డన్ని సహస్ర గురించి అడిగాడు. ఆమె ఇక్కడే ఉంది, కానీ ఈ టైంలో తను కలవడానికి వీలేదు. మీరు రేపు రండి అంది వార్డన్. మేడం ప్లీజ్ అలా అనకండి, నేను అర్జెంటుగా తనని కలవాలి అన్నాడు శ్రీమాన్. మీరెందుకు తన కోసం వచ్చారు? ఆమెకి ఏమవుతారు అంది వార్డెన్. షీఈ్ మై వైఫ్, ఏదో చిన్న గొడవ ఇంట్లో నుండి వచ్చేసింది, తనకి నచ్చ చెప్పి తీసుకెళ్ళడానికే వచ్చాను అన్నాడు శ్రీమన్. అవునా, సరే అయితే తను పైన సెకండ్ రూమ్లో ఉంటుంది, వెళ్ళండి అంది వార్డెన్. శ్రీమన్ వెళ్ళేసరికి సహస్ర ఒక మూల కూర్చుని మోకాలపై తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆమెను అలా చూసేసరికి శ్రీమన్ గుండె మెలిపెట్టినట్లయింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె అతని గమనించలేదు, ఏడుస్తూనే ఉంది. ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ సహస్రా అన్నాడు. అతని పిలుపుకి తలెత్తి చూసి, ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, వెళ్ళి మీ వందనతోని ఉండండి, నాతో ఏం పని మీకు అంది సహస్ర. మళ్ళీ మొదటికొచ్చావా? నాకు వందనాకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్పు లేదు, జస్ట్ నిన్ను ఏడిపించడానికి అలా చేశానంతే. నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు శ్రీమన్. సహస్ర ఏడుస్తూనే, మీరు ఏడిపించడానికి నేనే దొరికానా? ఏ భార్య అయినా తన భర్త తనతో ఉండాలి, తనని తప్ప ఎవరిని చూడకూడదు అనుకుంటుంది. నేను అలానే అనుకున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. మీరేమో నా ముందు దానితో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే నాకెలా ఉంటుందో చెప్పండి. అందుకే కోపం వచ్చి మీకు దూరంగా ఉందామని ఇక్కడికి వచ్చేసాను. మంచి పని చేసావులే, ఏవైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది, ఇంటికెళ్దాం పదా అన్నాడు. నేను రాను, మీకు నేనంటే ఇష్టం లేదు, పైగా మీకు నా మీద ఇంకా నమ్మకం రాలేదుగా, అది వచ్చినప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి అంది సహస్ర. శ్రీమన్ ఆమె చెయ్యి అందుకుని, బంగారం నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఆ రోజు అన్న మాటలకి నీ మీద కోపం వచ్చిన మాట నిజం, కానీ అది ఎక్కువ రోజులు లేదు. నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి నీ దగ్గరికి రాలేకపోయాను. నిన్ను దివి ఆఫీస్లో చూసిన రోజే నీతో మాట్లాడదామో అనుకున్నాను, కానీ నీ మాటలను బట్టి నువ్వు ఇంకా మారలేదని అర్థమైంది. అందుకే నీకు దూరంగా ఉన్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నా నీకు దూరంగా ఉండడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు నన్ను వందనాని 2 times మా క్యాబిన్లో చూసి కూడా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు చూసావా? అప్పుడే నీ మీద నాకు నమ్మకం వచ్చింది. కానీ కొన్ని రోజులు నిన్ను ఏడిపిద్దామని ఆమెతో క్లోజ్గా ఉన్నట్లు నటించాను. నువ్వేమో దాన్ని సీరియస్గా తీసుకుని నాతో చెప్పపెట్టకుండా వచ్చేసావు. అతను అలా అనేసరికి సహస్ర కళ్ళు పెద్దవి చేసుకుని అవునా అంది. అవునా అని అనుమానంగా అడుగుతావేంటి? అదే నిజం, పద ముందు ఇక్కడి నుండి వెళ్దాం, మనం చాలా మాట్లాడుకోవాలి, నీతో మనసు విప్పి మాట్లాడాలి, చాలా రోజులైంది అన్నాడు శ్రీమన్. ఇద్దరూ సంతోషంగా ఇంటికొచ్చారు. వాళ్ళ ముఖంలో సంతోషం చూసి వసుంధర గారికి అర్థమైంది వాళ్ళు కలిసిపోయారని. దేవుడా, ఇంత త్వరగా నా మొర ఆలకిస్తావనుకోలేదనే అని అనుకుని వాళ్ళని గుమ్మం దగ్గర నిలబెట్టి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చారు. వసుంధర గారు ఇద్దరికి భోజనం వడ్డించారు. భోజనాలు అయ్యాక వసుంధర గారు సహస్ర ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సహస్ర ఎప్పుడు అక్కడి నుండి వస్తుందా అని చూస్తూ మెట్లపై నిలబడ్డాడు శ్రీమన్. కానీ ఎంతకీ వాళ్ళ ముచ్చట్లు అవ్వడం లేదు. ఈ ఆడవాళ్ళు మాటల్లో పడితే అన్నీ మర్చిపోతారు. నేను ఒక్కడిని వెయిట్ చేస్తున్నాను కూడా గుర్తు రావడం లేదు, ఎలా మాట్లాడుతుందో చూడు అనుకొని సహస్రాన్ని తిట్టుకుంటున్నాడు. చాలాసేపు వెయిట్ చేశాక ఇక అతనికి విసుగొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో, సరిగా నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది అన్నాడు. ఏంటి నాయనా, ఎప్పుడు లేనిది నా మీద అంత శ్రద్ధ నీకు? సర్లే నాకు కూడా నిద్ర వస్తుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. శ్రీమన్ ఎందుకలా చేశాడో సహస్ర సిగ్గుపడింది. అబ్బో ఇదంతా సిగ్గే, ఇన్ని రోజులు నీ నవ్వుని మిస్ అయ్యాను అని ఆమెను ఎత్తుకుని పైకి తీసుకెళ్లాడు. ఏంటండి ఇది, నేను నడుస్తాను వదలండి అంది సహస్ర. ఇక నిన్ను వదిలేదే లేదు అంటూ గదిలోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేశాడు.
ఒకరోజు శిశిర్ స్కూల్ నుండి వస్తూనే డల్గా ఉన్నాడు. అది గమనించిన సత్యవతి గారు, ఏమైంది నాన్న, ఎందుకు అలా అన్నావు? మళ్ళీ నేను స్కూల్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? తాతమ్మ, నాకు నీతో మాట్లాడడం లేదు, ప్లీజ్ నన్ను వదిలేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని శిశిర్ వెనకే వెళ్ళారు సత్యవతి గారు. శిశిర్ తన గదిలో కూర్చుని ఏంటో ఆలోచిస్తున్నాడు. ఏంటి నాన్న అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది చెప్పు? నువ్వు అలా దిగులుగా ఉంటే నాకు అస్సలు నచ్చదు అన్నారు సత్యవతి గారు శిశిర్ని బ్రతిమలాడుతూ. ఆవిడ అన్నిసార్లు అడిగేసరికి తప్పదన్నట్లు, తాతమ్మ, స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్ గురించి గొప్పగా చెప్తున్నారు. మా డాడీ అలా ఉంటారు, ఇలా ఉంటారు, మమ్మల్ని పార్క్ తీసుకెళ్తున్నారు, జూకు తీసుకెళ్తున్నారు, అడిగినవన్నీ కొంటున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు అలా చెప్తుంటే నేను మా డాడీ గురించి ఏం చెప్పాలి, నువ్వే చెప్పు. అయినా డాడీ మాతో ఎందుకు ఉండట్లేదు, అసలు ఏమైంది అన్నాడు అమాయకంగా. ఆ పసివాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు సత్యవతి గారు. ఆమె ఏమీ మాట్లాడలేకపోవడంతో శిశిర్ ఆమె చేయి పట్టుకొని కదిపి, తాతమ్మ ప్లీజ్ నన్ను ఒక్కసారి డాడీ దగ్గరికి తీసుకెళ్ళు, నేను డాడీని మన ఇంటికి తీసుకుని వస్తాను, అప్పుడు ఎంచక్క అందరం కలిసి ఉండొచ్చు అన్నాడు. శిశిర్ మాటలు విని సత్యవతి గారికి ఎక్కడో ఒక కొత్త ఆశ చిగురించింది. వీడే ఇక దివి విశ్వాలని కలపాలి అనే మనసులో అనుకున్నారు. శిశిర్కి తండ్రిని చూపించడమే కరెక్ట్ అనుకుని, సరే నాన్న, నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు మీ అమ్మ ఆఫీస్కి వెళ్ళాక తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, మీ అమ్మకి తెలిస్తే ఇద్దరిని తిడుతుంది, సరేనా అన్నారు సత్యవతి గారు. ఓకే తాతమ్మ అంటూ ఆమెని కిస్ చేసి, థ్యాంక్ యూ తాతమ్మ, నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీని కలవబోతున్నందుకు అని అక్కడి నుండి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏంటో వీడికి ఏదొచ్చినా తట్టుకోలేం అని నవ్వుకుంటూ, రేపు ఎలా తీసుకెళ్ళాలి ఈ విశ్వ దగ్గరికి? దివికి శ్రీధర్కి తెలిస్తే ఏమంటారు, వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్లడమే మంచిది అనుకున్నారు. తర్వాత రోజు దివి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి శిశిర్ కోసం అతని గదికి వెళ్ళింది. శిశిర్ ఇంకా రెడీ అవ్వకపోయేసరికి, ఏంటి శిశి ఇంకా రెడీ అవ్వలేదు, స్కూల్కి టైం అవుతుంది కదా అంది. మామ్, నాకు ఈరోజు మార్నింగ్ నుండి కడుపు నొప్పిగా ఉంది, అందుకే స్కూల్కి వెళ్ళడం లేదు అన్నాడు శిశిర్. అయ్యో, కడుపు నొప్పిగా ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు, పద హాస్పిటల్కి వెళ్దాం అంది దివి. మార్నింగ్ తాతమ్మ నాకు ట్యాబ్లెట్ ఇచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గింది, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నాడు. సరే మరి, ఎక్కువ ఆడుకోకుండా రెస్ట్ తీసుకో, లేకపోతే నేను ఇంటి దగ్గరే ఉండిపోనా ఈరోజు అంది దివి. దివి ఇంటి దగ్గర ఉంటాననేసరికి శిశిర్ కొంచెం కంగారు పడ్డాడు. అమ్మ ఇంటి దగ్గర ఉంటే డాడీని కలవడానికి వెళ్ళడం కుదరదు అనుకున్నాడు మనసులో. వెంటనే, వద్దుమా, నీకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నన్ను చూసుకోవడానికి తాతమ్మ తాతయ్య ఉన్నారు కదా అన్నాడు శిశిర్. ఓకే శిశిర్, నువ్వు మాత్రం జాగ్రత్త, తాతమ్మను విసిగించుకో, ఏవి పడితే అవి తినకు, సరేనా అని జాగ్రత్తలు చెప్పి దివి ఆఫీస్కి వెళ్ళిపోయింది. దివి ఆఫీస్కి వెళ్ళాక శ్రీధర్ గారికి కావాల్సినవన్నీ చూసి సత్యవతి గారు శిశిర్ని తీసుకుని విశ్వ ఇంటికి వెళ్ళారు. పవిత్ర గారు ముందు సత్యవతి గారిని గుర్తుపట్టలేదు. కొంచెం ఆలోచించాక, ఈవిడ దివి నానమ్మ కదా అనుకుని, రండి పిన్ని గారు, బాగున్నారా, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, గుర్తుపట్టలేదు, ఏమనుకోకండే అంటూ లోనికి ఆహ్వానించారు. శిశిర్ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే అతని కళ్ళు విశ్వ కోసం వెతికాయి. దాందేముంది, పర్వాలేదులేమ్మా, ఏదో పిల్లల పెళ్లిలో ఒకసారి కలిసాం, ఆ తర్వాత మనకు అంత పరిచయం లేదు కదా అన్నారు. పవిత్ర గారు చూపంతా సత్యవతి గారి పక్కనే ఉన్న శిశిర్ పైనే ఉంది. ఇక ఉండబట్టలేక, పిన్ని గారు, ఈ బాబు ఎవరు అన్నారు శిశిర్ని చూస్తూ. వీడు దివి కొడుకు, మీ మనవడు అన్నారు సత్యవతి గారు. అవునా, వీడు నా మనవడా అంటూ శిశిర్ని ఎత్తుకుని, ఒక్కసారి నానమ్మ అను బంగారు తండ్రి అన్నారు పవిత్ర గారు. శిశిర్ వెంటనే నానమ్మ అంటూ పవిత్ర గారిని హత్తుకున్నాడు. నా బాబే, నా బంగారు కొండే, నన్ను నానమ్మ అని పిలిచావా, ఇది చాలు ఈ జన్మకి అంటూ శిశిర్ని ముద్దు చేసి పేరు అడిగి తెలుసుకున్నారు. అదేంటి పిన్ని గారు, ఇన్ని రోజులు కనీసం మా వారసుడు మీ దగ్గర ఉన్నాడని మాకు చెప్పనేలేదు, ఇన్ని రోజులు వీడి అచ్చటా ముచ్చట అన్నిటికీ మేము దూరం అయ్యాం అన్నారు పవిత్ర గారు. నీకు తెలియందేముంది పవిత్ర, పిల్లల మొండితనం నీకు తెలిసిందేగా అన్నారు సత్యవతి గారు. అవును పిన్ని గారు, మీరు చెప్పింది కూడా నిజమే, నేను కూడా మా విశ్వ మనసు మార్చాలని చాలా ప్రయత్నాలు చేశాను, అయినా వాడి మనసు కొంచెం కూడా మారలేదు. దివి పేరు చెబితేనే మండిపడేవాడు. ఇంతలో మధుకర్ గారు అక్కడికొచ్చారు. ఏమండి, వీడు మన మనవడు శిశిర్ అంటూ ఆయనకి చూపించారు. ఆయన కూడా శిశిర్ని ఎత్తుకొని ముద్దు చేశారు. నానమ్మ, తాతయ్య అంటూ వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదలలేదు శిశిర్. సత్యవతి గారు శిశిర్ కళ్ళలో ఆనందం చూసి తృప్తిగా నవ్వుకున్నారు. కాసేపు వాళ్ళతో ఆడుకున్నాక, నానమ్మ, డాడీ ఏరి అని అడిగాడు. మీ డాడీ పైనున్నారు, తీసుకెళ్తాను అంటూ శిశిర్ని ఎత్తుకొని విశ్వ గదిలోకి తీసుకెళ్లారు పవిత్ర గారు. విశ్వ ఇంకా దుప్పటి ముసుగు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. మీ నాన్నకి ఎంత వయసు వచ్చినా నిద్ర లేపితే కానీ లేవడు అంటూ, విశ్వ లేరా, నీ కోసం ఎవరొచ్చారో చూడు అన్నారు పవిత్ర గారు.
నా కోసం ఇంత ఉదయాన్నే ఎవరొస్తారు మా అంటూ ముఖంపై ఉన్న దుప్పటి తీశాడు విశ్వ. శిశిర్ కళ్ళు పెద్దవి చేసుకుని విశ్వాన్ని చూస్తున్నాడు. వావ్, మా డాడీ హీరోలా ఉన్నాడు అని అనుకున్నాడు మనసులో. తననే చూస్తున్న శిశిర్ని చూసి నవ్వుతూ, అమ్మా ఎవరి బాబు అన్నాడు విశ్వ. ఏమో విశ్వ, నాకు కూడా తెలీదు, నువ్వే గుర్తుపట్టాలి అన్నారు పవిత్ర గారు. విశ్వ శిశిర్ని చూస్తూ, ఈ బాబుని ఎక్కడో చూసినట్లుంది అని మళ్ళీ శిశిర్ని తేరిపార చూశాడు. బొద్దుగా ముద్దుగా అమాయకంగా ఉన్న పసివాణ్ణి చూసి మైమరిచిపోయాడు. అమ్మా ఈ బాబు ఎవరు, ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తుకు రావడం లేదు అన్నాడు విశ్వ. వీడు శిశిర్, నీ కొడుకు, మన ఇంటి వారసుడు. నిన్ను చూస్తాను అని మారం చేస్తే దివి వాళ్ళ నానమ్మ ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పారు పవిత్ర గారు. ఆ రోజు దివి ప్రెగ్నెంట్ అని చందు చెప్పింది విశ్వాకి అప్పుడు గుర్తుకొచ్చింది. శిశి పవిత్ర గారు చెయ్యాలనే పట్టుకుని విశ్వాన్ని చూస్తూ నిలబడ్డాడు. వచ్చిన దగ్గర నుండి డాడీ డాడీ అని కలవరించా కదా, ఇప్పుడు మీ నాన్నని ఎదురుగానే ఉన్నాడు, దగ్గరికి వెళ్ళు అన్నారు పవిత్ర గారు. శిశిర్ కొంచెం భయపడుతూనే విశ్వ దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా కూర్చుని, డాడీ నేను నిన్ను టచ్ చేయొచ్చా అని అడిగాడు. ఆ మాటకి విశ్వ కళ్ళ నుండి వాటర్ వచ్చేసాయి. వెంటనే శిశిర్ని హగ్ చేసుకుని అతని నుదుటిపై కిస్ చేశాడు. శిశిర్ని తాకగానే ఏదో తెలియని ఒక కొత్త అనుభూతికి లోనయ్యాడు విశ్వ. శిశిర్ డాడీ అని పిలుస్తుంటే పరవశించిపోయారు. చాలాసేపు అలానే శిశిర్ని హత్తుకుని ఉండిపోయాడు. డాడీ ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యా, నీకు తెలుసా నేను రోజు నీ దగ్గరికి తీసుకురమ్మని తాతమ్మని అడిగేవాడిని, ఇప్పుడు తీసుకొచ్చింది మీ దగ్గరికి అన్నాడు శిశిర్ విశ్వ బుగ్గపై కిస్ చేస్తూ. అవునా, నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అని శిశిర్ని ఒడిలో కూర్చోబెట్టుకుని, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అమ్మకు తెలుసా అన్నాడు విశ్వ. అమ్మకు తెలియదు డాడీ, ఇక్కడికి వస్తున్నట్లు తెలిస్తే కోప్పడుతుందని అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయాక వచ్చాం అన్నాడు శిశిర్. ఎందుకు మీ అమ్మకి చెప్పకుండా రావడం, ఈసారి ఇక్కడికి రావాలంటే మీ అమ్మకి చెప్పేరా, అది ఏమైనా అంటే నేను చూసుకుంటాను అన్నాడు విశ్వ. డాడీ అదంతా ఎందుకు, నువ్వు కూడా మాతోనే ఉండు, చక్కగా అమ్మ నువ్వు నేను అందరం కలిసే ఉందాం అన్నాడు శిశిర్. విశ్వ శిశిర్కి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఏంటి డాడీ మాట్లాడు, వెళ్ళి రెడీ అవ్వండి మన ఇంటికి వెళ్దాం అన్నాడు శిశిర్. డాడీ నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చేయి, చక్కగా అందరం కలిసే ఉందాం అన్నాడు శిశిర్. శిశిర్ మనసు తండ్రి ప్రేమ కోసం తప్పిస్తుందని తల్లిదండ్రులతో కలిసి ఉండాలి అనుకుంటున్నాడని విశ్వాకు అర్థమైంది. కానీ అతని అహం అందుకు ఒప్పుకోవడం లేదు. శిశి నేను నీతో రావడం కుదరదు నాన్న, నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నాకు ఒక ఫోన్ చేయి చాలు, నేనే వచ్చి నేను తీసుకొస్తాను, అందుకు నీకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు, నువ్వు నా కొడుకువి, నా రక్తానివి. ఇన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నాను, నిన్ను చూశాక నీ నోటి నుండి నాన్న అన్న పిలుపు విన్న తర్వాత నా మనసు నిన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. మీ అమ్మకి నాకు మధ్య ఎన్ని ఉన్నా నిన్ను మాత్రం నేను దూరం చేసుకోను అన్నాడు శిశిర్ని హక్ చేసుకుంటూ. ఏంటో డాడీ నువ్వు కూడా అమ్మలా నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. సరే నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, మనం బయటికి వెళ్దాం అన్నాడు. ఓకే నువ్వు నానమ్మ దగ్గర వెళ్ళి ఆడుకో, నేను 5 మినిట్స్లో నీ ముందుంటాను అన్నాడు విశ్వ. ఓకే డాడీ అని పరుగున కిందికి వెళ్ళిపోయాడు శిశిర్. విశ్వ రెడీ అయి కిందికి వెళ్ళేసరికి పవిత్ర గారు శిశిర్కి టిఫిన్ తినిపిస్తున్నారు. అక్కడే ఉన్న సత్యవతి గారి దగ్గరికి వెళ్ళి బాగున్నారా అమ్మమ్మ అని ఆమె పక్కన కూర్చున్నాడు. మీరు కలిసుంటేనే మేమంతా బాగుండేది, మా కోసం కాకపోయినా ఆ పసివాడి కోసమైనా నువ్వు కొంచెం నీ మనసు మార్చుకుంటే బాగుంటుంది అన్నారు సత్యవతి గారు. అమ్మమ్మ నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, ఆఖరికి నా ప్రాణమైన ఇస్తాను, కానీ మీ మనవరాలతో కలిసి ఉండడం అనేది జరగదు అన్నాడు విశ్వ. సత్యవతి గారు ఇంకేం మాట్లాడలేకపోయారు. శిశిర్ తినడం అయిన వెంటనే విశ్వ దగ్గరకు పరుగున వచ్చి, డాడీ ఇక వెళ్దాం పదండి, మనం చాలా ప్లేసెస్కి వెళ్ళాలి అన్నాడు. శిశి మనం ఇంటికి వెళ్ళాలి, లేట్ అయితే మీ అమ్మ సంగతి తెలుసుగా అన్నారు సత్యవతి గారు. అమ్మమ్మ మీరెవరి గురించి ఆలోచించకండి, మీరు ఇంటికి వెళ్ళండి, నేను శిశిర్ని ఇంటికి తీసుకొస్తా అన్నాడు విశ్వ. అవును తాతమ్మ నువ్వు వెళ్ళు, అమ్మ వచ్చేసరికి నేను ఇంటికి వచ్చేస్తా అన్నాడు. సరే మీ నాన్నని చూసావుగా, ఇక నా మాట ఎందుకు వింటావులే, మీ నాన్నని ఎక్కువ విసిగించకు అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళాక ఇప్పుడు చెప్పు శిశి, ముందు ఎక్కడికి వెళ్దాం అన్నాడు విశ్వ. డాడీ మనం ముందు మా స్కూల్కి వెళ్దాం, మిమ్మల్ని మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి అన్నాడు శిశిర్. ఓకే నీ ఇష్టం అని శిశిర్ని వాళ్ళ స్కూల్కి తీసుకెళ్లాడు. హర్షగాడు ఈ స్కూల్లోనే కదా చదివేది అనుకున్నాడు విశ్వ. ఏంటి ఆలోచిస్తున్నారు, రండి డాడీ అని విశ్వాన్ని క్లాస్లోకి తీసుకెళ్లాడు. శిశిర్ని చూసిన టీచర్, ఏంటి శిశిర్ ఈరోజు స్కూల్కి లేటుగా వచ్చావు, ఈయనెవరు నీతో ఎప్పుడు చూడలేదే అని అడిగింది. మీస్ ఈయన మా డాడీ, నా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దామని తీసుకొచ్చాను, ఈ రోజంతా నేను మా డాడీ నీతోనే ఉంటున్నాను, స్కూల్కి లీవ్ పెట్టా ఈరోజు అన్నాడు శిశిర్. అవునా అన్నారు టీచర్. అప్పటి వరకు పక్క వాళ్ళతో మాట్లాడుతున్న హర్ష విశ్వాను శిశిర్ని చూసిన వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి, మా మామయ్య మీ డాడీనా, నాకు ఇప్పటి వరకు తెలియదురా అన్నాడు ఆశ్చర్యంగా. అవును ఈయనే మా డాడీ, మీ అందరికీ చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను అని మిగిలిన వాళ్ళకి కూడా విశ్వాన్ని పరిచయం చేసి, సరే మేము ఇక వెళ్దాం,
నేను మా డాడీ కలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళాలి అని విశ్వ చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు అర్థమైంది విశ్వాకి ఆ రోజు హర్ష వాళ్ళు ఏడిపించింది శిశిర్ని అని. ఆ రోజు వీడు ఎంత బాధపడ్డాడో అని చాలా బాధపడ్డాడు విశ్వ. వెంటనే శిశిర్ని హత్తుకుని, సారీ కన్నా, నా వల్లే నిన్ను వాళ్ళు అలా ఏడిపించారు, ఇకపై నీకు అలా బాధపడే పరిస్థితి రానివ్వను అనుకున్నాడు మనసులో. డాడీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అన్నాడు శిశిర్. నీ ఇష్టం కన్నా, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్దాం, ఓకేనా? నీకు నచ్చిన ప్లేస్ చెప్పు అక్కడ అన్నాడు. హాయ్, అయితే మనం ఫస్ట్ జూ పార్క్ వెళ్దాం, అక్కడ నుండి ఎగ్జిబిషన్కి వెళ్దాం, ఆ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం అన్నాడు ముద్దు ముద్దుగా. ఓకే నాన్న, నీ ఇష్టం అంటూ శిశిర్ని అతను చెప్పిన ప్లేసులు అన్నిటికీ తిప్పాడు. శిశిర్ ఐస్ క్రీమ్ తింటుంటే విశ్వాకి ఎందుకో దివ్యే గుర్తుకొచ్చింది. అది కూడా అలానే తినేది అనుకున్నాడు మనసులో. మళ్ళీ తని ఛీ, నేనేంటి దాని గురించి ఆలోచిస్తున్నాను, నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకున్నాడు. శిశిర్ తినడం అయ్యాక అతని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంటిని చూసిన వెంటనే ఎన్నో జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు మెదిలాయి. మళ్ళీ తనని తాను తమాయించుకుని శిశిర్ని సత్యవతి గారికి అప్పగించాడు. సత్యవతి గారు విశ్వాన్ని ఇంట్లోకి రమ్మని పిలిచారు. నాకు పనుందమ్మమ్మ, వెళ్ళాలి అని ఇంట్లోకి వెళ్లకుండానే బయటకు వచ్చేశాడు. విశ్వ కారు ఎక్కబోతుంటే శిశిర్ పరుగున డాడీ అని అతని దగ్గరికి వచ్చాడు. ఏంటి నాన్న, ఏమైనా మర్చిపోయావా అన్నాడు విశ్వ. హా డాడీ, ఒకటి మర్చిపోయా, నన్ను ఎత్తుకో చెప్తా అన్నాడు. ఏంటమ్మా అంటూ శిశిర్ని ఎత్తుకున్నాడు విశ్వ. శిశిర్ వెంటనే విశ్వ బుగ్గపై కిస్ చేసి ఐ లవ్ యూ డాడ్ అన్నాడు. శిశిర్ చేసిన పనికి విశ్వకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. శిశిర్ని గట్టిగా హత్తుకుని, ఎందుకురా నీకు నేనంటే అంత ప్రేమ? నీకు నేను ఏం చేశానని? నువ్వు పుట్టినప్పుడు నిన్ను ప్రేమగా ఎత్తుకోలేదు, నీకు నడక వచ్చినప్పుడు నీ చేయి పట్టుకుని నీతో అడుగులు వేయించలేదు, నీకు ప్రేమగా నా చేతి గోరుముద్ద తినిపించలేదు, నీకు తండ్రిగా నేనేమీ చేయలేకపోయాను, అయినా నీకు నేనంటే ఎందుకంత ఇష్టం అనుకున్నాడు మనసులో. డాడీ, నానమ్మ మీకోసం వెయిట్ చేస్తుంటుంది, ఇక వెళ్ళండి అని మళ్ళీ విశ్వాన్ని కిస్ చేసి లోనికి వెళ్ళిపోయాడు శిశిర్. వెళ్తున్న శిశిర్ని చూసి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు విశ్వ. అతను అలా వెళ్ళాడో లేదో దివి ఇంటికొచ్చింది. శిశిర్ హుషారుగా ఉండడం గమనించి, ఏంటి సార్, మార్నింగ్ కడుపు నొప్పి అన్నారు, ఇప్పుడు నొప్పి తగ్గిందా, హుషారుగా కడుపుతున్నారు అంది. అవును మామ్, నేను చాలా హ్యాపీగా ఉన్నా, అంతా తాతమ్మ వల్లే అన్నాడు శిశిర్. ఏంటి తాతమ్మ వలన హ్యాపీగా ఉన్నావా? ఏం చేసిందేంటి మా నానమ్మ నీకోసం అంది దివి. వీడు సంతోషంలో నా కొంప ముంచెలా ఉన్నాడే అనుకుని సత్యవతి గారు వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని, ఏం లేదు దివి, పొద్దున వాడు కడుపు నొప్పి అంటే నాకు తెలిసిన చిట్కా ఒకటి చేశాను, అందుకే వాడు నొప్పి తగ్గిందని అంతా నా వల్లే అంటున్నాడు. అంతేగా శిశి అన్నారు శిశిర్ని చూసి కళ్ళు బ్లింక్ చేస్తూ. హా, అంతే మామ్ అన్నాడు శిశిర్. ఏంటో మీరిద్దరు నాకు అస్సలు అర్థం కారు అని దివి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. దివి పైకి వెళ్ళాక సత్యవతి గారు శిశితో, నువ్వు ఆనందం ఎక్కువై మీ అమ్మతో మీ నాన్న దగ్గరికి వెళ్ళామని చెప్పావనుకో, మన పని అంతే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, వాళ్ళిద్దరూ కలిసే వరకు అన్నారు. తాతమ్మ, నువ్వు చెప్పావుగా, నేను అమ్మకి చెప్పనులే అన్నాడు శిశిర్. తర్వాత రోజు శిశిర్ చూడాలనిపించి స్కూల్కి వెళ్ళాడు విశ్వ. అప్పుడే దివి శిశిర్ని డ్రాప్ చేసి వెళ్ళింది. శిశిర్ కారు దిగి లోనికి వెళ్తూ గేట్ దగ్గరున్న విశ్వాన్ని చూసి డాడీ అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. విశ్వ శిశిర్ని ఎత్తుకొని కిస్ చేసి, నీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను, ఏంటి ఈరోజు లేట్ అయింది అన్నాడు. ఈరోజు లేటుగా లేచా డాడీ, అందుకే లేట్ అయింది అన్నాడు శిశిర్. మరి లేట్ అయితే మీ మిస్ తిడతారు కదా అన్నాడు విశ్వ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.